హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. తమ్నెల్ చూసే ఉంటారు కదా, కొబ్బరి గోరుచిక్కుడికాయ కూర అండి. చాలామంది గోరుచిక్కుళ్ళు అంటే ఇష్టపడరండి. అలా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినే విధంగా ఇలా కొబ్బరికాయ వేసుకుని చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలో ఏముందో చూసేద్దాము. వెల్కమ్ టు మై ఛానల్ జో డ్రీమ్ లైఫ్ వ్లాగ్స్. లేత గోరుచిక్కుడుకాయలు పావు కేజీ తీసుకుని వీటిని చిన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని వాష్ చేసేసుకొని స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. స్టీమ్ చేసుకోవడానికి నేను ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, నాకు స్టీమర్ లేదండి. అందుకని చెప్పేసి ఇడ్లీ పాత్రలో నేను ఇలా వేసుకుని స్టీమ్ చేసుకుంటున్నాను. అడుగు నీళ్ళు వేసుకుని ఇలాగా స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఇది 5 నిమిషాల్లో ఉడికిపోతాయండి. గోరుచిక్కుళ్ళు స్టీమ్ అయ్యే లోపు నేను కొబ్బరి తురుమును ఒక కప్పు తురుముకుని రెడీ చేసుకుని పెట్టుకున్నానండి. చూడండి, ఇలాగా మన స్టీమ్ కూడా అయిపోయిందండి. ఇది 80% ఉడికితే సరిపోతుందండి. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా ఉడికింది. మరీ మెత్తగా ఉడికిపోతే మనకి చేదురైపోతాయండి. మనం ఇంకా ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇలాగ కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా ఇంగువ, ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు మెత్తగా క్రష్ చేసుకుని వేసుకోవాలన్నమాట. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, 2-3 ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోవాలన్నమాట. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని ఈ స్టేజ్లో మనం స్టీమ్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుళ్ళని యాడ్ చేయాలండి. వీటిని కింద నుంచి పైకి కలుపుతూ తాలింపులో మొత్తం కలిసేలాగా మొత్తం అంతా కలయి తిప్పుకుని 2 నిమిషాల పాటు లిడ్ పెట్టేసుకుని వదిలేయాలన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కుక్ చేసుకోవాలండి. గుజరాతీ వాళ్ళు ఎక్కువగా గోరుచిక్కుళ్ళను అలాగే ఇలాగా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాటినే ఎక్కువగా తింటారనమాట. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి తింటారు. ఈ స్టేజ్లో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకొని మరలా కలిపేసుకొని 2 నిమిషాల పాటు లిడ్ పెట్టేసుకుని వదిలేయాలండి. గుజరాతీ వాళ్ళు 70% వరకు నాన్ వెజ్ తినరండి. మిగిలిన 30% తింటారు. అది కూడా లేడీస్ తినరండి, మగవాళ్ళు మాత్రమే తింటారు. అది కూడా బయటికి వెళ్ళి తినేసి వస్తారు, ఇళ్ళల్లో అయితే వండుకోరు. ఒకవేళ మనం తింటున్నామని తెలిస్తే ఇల్లు కూడా ఖాళీ చేయించేస్తారు. ఈ స్టేజ్లో 1 కప్పు కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి తురుము గోరుచిక్కులు బాగా కలిసేలాగా కలిపేసుకొని ఈ ఒక 2 నిమిషాలు మరలా మూత పెట్టేసి వదిలేయాలండి. ఎందుకంటే ఉప్పు దానికి పట్టేంత వరకు, కొబ్బరికి పట్టేంత వరకు కూడా వదిలేయాలన్నమాట. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ స్టేజ్లో 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఒక్కసారి కింద నుంచి పైకి కలుపుతూ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మరలా లిడ్ పెట్టేయాలండి. ఎందుకంటే కారం పచ్చివాసన పోయేంత వరకు కూడా లిడ్ పెట్టేసి వదిలేసామంటే కారం పచ్చివాసన పోతుందండి. చూడండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో మన దగ్గర కొత్తిమీర ఉంటే కనుక కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ కొబ్బరి గోరుచిక్కుడుకాయ కూర రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని పప్పుచారుతో కానీ, రసంతో కానీ, సాంబార్తో కానీ సైడ్కి పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. అలాగే రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.